కంచి కామాక్షి స్థూల రూపంలో ఉండే పార్వతీదేవి. కా అంటే సరస్వతి, మా అంటే లక్ష్మి, ఇద్దరినీ కళ్ళ రూపంలో ఉంచుకున్న లలితాదేవి ఆమె. పద్మాసనం వేసుకొని కూర్చుని ఉంటుంది. ఈ తల్లి స్థానం శక్తిపీఠం. సతీదేవి నాభి ఈ ప్రాంతంలో పడింది అని పురాణం. ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్రం స్థాపించారు. దూర్వాసముని ఈ చోట సౌభాగ్య చింతామణి కల్పము అనే గ్రంథాన్ని రచించారు. దేవిని ఎలా పూజించాలో ఈ గ్రంథంలో ఉంది. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. గోపురం దగ్గర ఎత్తులో ఒకవైపు హయగ్రీవుడు, ఇంకోవైపు అగస్త్యుడు ఉంటారు. ఇది ఆ ఇరువురికి లలితా సహస్రనామాలకి గల సంబంధానికి సూచన. కామాక్షిదేవి జ్ఞానం, ఐశ్వర్యం, మోక్షం ఇస్తుంది అని భక్తుల నమ్మకం. కామాక్షి స్థూల రూపం, లలిత సూక్ష్మ రూపం. శ్రీచక్రం ఈ సూక్ష్మ రూపాన్ని తెలుపుతుంది. కారణ రూపం, మంత్రం అని పెద్దలు అంటారు. కామాక్షిదేవిని రాజరాజేశ్వరి, షోడశి అని కూడా పిలుస్తారు.